బాధపడుతున్న 97 సంవత్సరాల వయోవృద్ధునికి నంద్యాల వైద్యులు అత్యంత అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల ప్రకారం నంద్యాల జిల్లా కొవెలకుంట్ల నివాసి అయిన సుబ్బరాయుడు గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా నంద్యాల పట్టణంలోని లక్ష్మీ గ్యాస్ట్రో సర్జికల్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ నీలా ప్రసాద్ యాదవ్ను సంప్రదించారు. రోగిని పరీక్షించిన డాక్టర్ నీలా ప్రసాద్ కడుపులో ప్రేగు మడతపడినట్లు గుర్తించారు. వయసు రీత్యా ఆపరేషన్ చేయడం సవాలుతో కూడుకున్నప్పటికీ ఎన్ఐటీసీ నందు అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను నిర్వహించి ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ 97 ఏళ్ల వయసులో ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన అనస్థీషియా సర్జికల్ వైద్య బృందం సభ్యులు డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ నరేష్, డాక్టర్ గౌతమ్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈరోజు మన తాతగారు 97 సంవత్సరాలు పి సుబ్బరాయుడు కోయిలకుంట గ్రామం నుంచి వచ్చినటువంటి తాతగారు 7వ తేదీ ఆగస్టు నెల 2026 సంవత్సరము కడుపు నొప్పి మరియు వాంతులతో నా దగ్గరకు వచ్చినారు. లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ నా దగ్గరకు వచ్చారు. మొదటగా తాతని చెక్ చేసి ఆ తర్వాత తాతకి వచ్చి పేగు వాపు వచ్చి మడత పడడం వల్ల పేగు వాపు వచ్చి దానికి కారణం హెర్నియా వల్ల పేగు మడత పడిందని చెప్పి నిర్ధారించడం అయింది. ఆ తర్వాత తాతకి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాము. తర్వాత తాతగారిని వారి యొక్క కొడుకు గిరి గారు మరియు డాక్టర్ అరుణ్ ప్రసాద్ సార్ డెర్మటాలజీ దుర్గా హాస్పిటల్ సార్ యొక్క సహాయ సహకారంతో తాతగారిని ఒప్పించి తర్వాత ఆపరేషన్కి సిద్ధం చేయడం జరిగింది. ఆపరేషన్ను ఎన్ఐటీసీ హాస్పిటల్ పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఎన్ఐటీసీ హాస్పిటల్లో తాతగారికి ఆపరేషన్ చేశాము. ఈ ఆపరేషన్కు సక్సెస్ఫుల్గా చేయడానికి వాళ్ళ యొక్క ఎన్ఐటీసీ యొక్క మేనేజ్మెంటు మరియు ఐసీయూ మేనేజ్మెంటు కరిష్మా మేడం మరియు శ్రీధర్ సార్ సహాయ సహకారాలతో తాతగారు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయి విజయవంతంగా ఈరోజు తాతగారు డిశ్చార్జ్ అయినారు. దీనికి సహకరించినటువంటి డాక్టర్ అరుణ్ ప్రసాద్ సార్ మరియు డాక్టర్ రవికృష్ణ సార్ మరియు డాక్టర్ కరిష్మా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్ మరియు దీనికి ఎంతో చాకచక్యంగా మంచిగా అనస్థీషియా 97 సంవత్సరాల్లో కూడా అనస్థీషియా ఇచ్చి బాగా చేసినటువంటి డాక్టర్ ప్రియదర్శిని అనస్థెటిస్ట్ గారికి మరి దీనికి సహాయం అందించినటువంటి డాక్టర్ నరేష్ కుమార్ గారికి కూడా అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్తి సుబ్బరాయుడు గారు వెనుక దాదాపు 95 ఏళ్ళు ప్రీవియస్లో ఒకసారి నా ముందు వచ్చినప్పుడు హెర్నియా ఉండింది. చాలా ఏళ్ళ కింద ఒక 7-8 ఇయర్స్ కింద ఒకసారి వచ్చి కంప్లైంట్ చేసినారు. నీకు ఇబ్బందిగా ఉంటే చేయించుకోవాలంటే లేదన్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీకి ల్యాండ్ అయ్యి చేయాల్సి వచ్చింది. కానీ నీలా ప్రసాద్ పైన నమ్మకం పెట్టుకొని పంపించినందుకు సర్జరీ చాలా బాగా చేసినారు. నీలా ప్రసాద్కు వన్స్ అగైన్ థ్యాంక్స్ వెరీ మచ్. నా పేరు డాక్టర్ చరిష్మా, కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఐసీయూ ఇన్ఛార్జ్, ఎన్ఐటీసీ నంద్యాల. సో తాతగారిని నీలా ప్రసాద్ సార్ ఎమర్జెన్సీ సర్జరీ కోసం షిఫ్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా కొంచెం భయపడ్డాము. కానీ ఎఫిషియంట్ అనస్థీషియా టీమ్ అండ్ సర్జికల్ టీమ్ వల్ల తాతగారు సేఫ్గా సర్జరీ నుంచి మా ఐసీయూకి షిఫ్ట్ అయ్యి తర్వాత మా ఐసీయూలో ఒక 2 రోజులు అడిక్వేట్ పెయిన్ మేనేజ్మెంట్, ఫ్లూయిడ్ రిససిటేషన్, అడిక్వేట్ యాంటీబయాటిక్స్ అండ్ బెడ్ సైడ్ అగ్రెసివ్ కేర్ ఇవ్వడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా ఆరోగ్యంగా బయటపడినందుకు మేమందరూ చాలా సంతోషిస్తున్నాం. 97 ఏళ్ళ మన దగ్గరికి కడుపు నొప్పి అండ్ ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్తో వచ్చారు. మనం వీళ్ళకి బాగా సర్జరీ చేసి అనస్థీషియా కూడా చాలా కేసెస్లో, ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళకి అన్ని ఫంక్షన్స్ కొంచెం డిక్లైన్ ఉంటాయి కాబట్టి ఆయన అనస్థీషియా నుంచి రికవర్ కావడం కూడా చాలా ఆయన ఫిజికల్ అండ్ దానికి చాలా ఛాలెంజింగే. కానీ ఈయన బాగా రికవర్ అయ్యి ఈయన మెమరీ కూడా చాలా బాగుందండి. సర్జరీ అప్పుడు కూడా వాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటూ ఆయన పాత ఎక్స్పీరియన్సెస్ కూడా బాగా షేర్ చేసుకొని బాగా రికవర్ అయ్యారు. సో థ్యాంక్ యూ టు ఎన్ఐటీసీ టీమ్, డాక్టర్ నీలా ప్రసాద్ అండ్ డాక్టర్ అరుణ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఆయన 100 ఏళ్ళు కూడా దాటాలని మేము కోరుకుంటూ ఆయనకి స్పీడీ రికవరీ విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొన్న ఎంత బాగా కడుపు చేశాడు. ఈ పొద్దు మాత్రం నా కుమారుడు
కూర్చోట్టి బాగుంది. పారుద్ది అనుకోకపోతే పనుకోవాలి. మా నాన్నగారు పత్తి సుబ్బరాయుడు, ఏజ్ 97, అంటే నేటివ్ ఆఫ్ కోయిలకుంట. నేను ఉన్నది ఇక్కడ నంద్యాల కాబట్టి నేను అందరికీ నంద్యాలలో కొంతమంది అందరికీ సుపరిచితమే. సడన్గా 4th వచ్చేసి లైట్గా కడుపు నొప్పి, వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. దానికోసమని ఫస్ట్లోనే హర్నాథ్ రెడ్డి డాక్టర్ గారికి తీసుకువెళ్ళి చూపించాను. అక్కడ అల్ట్రాసౌండ్ చేసేసి అన్న ఇది మనది కాదు సబ్జెక్టు, సర్జికల్ మనం చూపించాలా అని చెప్తూనే వెంటనే నేను డాక్టర్ అరుణ్ ప్రసాద్ అండ్ డాక్టర్ రవికృష్ణ గారి ఫోన్ ద్వారా చేసి వెంటనే రెఫర్ టు డాక్టర్ లీలా ప్రసాద్ గారు వెంటనే అడ్మిట్ చేసుకొని వెంటనే సిటీ స్కాన్ చేయిస్తే కంపల్సరీగా సర్జరీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా నీ ధైర్యము మీరు చేస్తామంటే మీరు ధైర్యంగా ఉన్నది ఓకే అనుకుంటే నేను డూ ఇట్ అని చెప్పేసి చాలా ధైర్యంగా స్టెప్ అయినాడు. మేము కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఏ సమస్య ఏం లేదు, ఖచ్చితంగా చేయండి సర్జరీ అని చెప్పేసి మేము ఇచ్చినాము. సో హ్యాపీ, సర్జరీ అయిపోయింది. ఎన్ఐటీసీలో మొత్తం టీమ్ అండ్ లీలా ప్రసాద్ గారి టీమ్ అండ్ మమ్మల్ని మానిటరింగ్ చేసిన డాక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు బాగుంది. ఇంకా వీళ్ళంత త్వరగా అంటే ఏజ్ కాబట్టి కొద్దిగా స్లోగా